అందరికీ నమస్కారం అండి. నోరు పెద్దది, మైక్ పెద్దగా కొంచెం తగ్గించమ్మా. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేట్రియాటిజం ఆరాధనకు వచ్చినట్టుగా అనిపించింది లోపలికి రాగానే. మీ దేశభక్తికి, మీరందరూ ఈ దేశానికి చేసిన సేవకి, మాలాంటి వాళ్ళని ఎందరో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మీలాంటి వాళ్ళు ఎందరో ప్రాణాలు తెగించి కుటుంబాలకి దూరంగా ఉండి ఆ బోర్డర్స్తోని పనిచేసి ఈరోజు మా అందరికీ కూడా ఒక శక్తిని, ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఇక్కడున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నేను చెప్తున్నాను. ఈరోజు వెడ్నెస్డే సంబంధించి ఈరోజు నాకు మన సత్యప్రసాద్ గారు వచ్చి అమ్మాయి మీరు ఎలాగైనా రావాలి అంటే టైం అడ్జస్ట్ చేసుకుంటూ కంపల్సరీ ఎందుకో నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్, అట్ ద సేమ్ టైం ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక భక్తి, ఒక గౌరవం సైనికులంటే. ఆ గౌరవమే నన్ను ఇక్కడికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వరకు రప్పించింది. దానికి ప్రత్యేకంగా డైరెక్టర్ సత్యప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రిటైర్డ్ మేజర్ చారీజీ, ఆయన చూస్తే ఎందుకో పెద్ద వయసు పెద్దగా అనిపిస్తున్నారు కానీ ఆయన మాట తీరు అన్నీ కూడా యువకుడిలాగే ఉన్నారు ఆయన. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. జాయిన్ ఇక్కడున్న అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సైనిక కుటుంబ సభ్యులు మన రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది ఉన్నారని చెప్పి ఇప్పుడు సత్యప్రసాద్ గారు చెప్పారు. దే ఆర్ వెరీ ప్రౌడ్. దట్స్ వై ఇప్పుడు కూడా అంటారు మేరా భారత్ మహాన్ అని. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడున్న అధికారులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వీర నారీలకి, ముఖ్యంగా వెడ్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరూ కూడా మీకు తెలుసు మీ తాలూకా అసమానమైన ధైర్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో మేము టీవీలో చూసినప్పుడే అమ్మో అనుకునే పరిస్థితుల నుంచి ఆ ఫీల్డ్ మీద ఆ తుపాకీ గుళ్ళ మధ్యలో ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశంలోకి ఎవరు కూడా తీవ్రవాదులు చొరబడకూడదు, ఈ దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోని ఉగ్రవాదులు రాకూడదు, మన దేశం క్షేమంగా ఉండాలి అని చెప్పి మీరు చేసే సేవ, ఒక్కొక్కసారి మీరు చేసే సేవ, మీరు చేసే యుద్ధం ఇవన్నీ పక్కన మీ కుటుంబ సభ్యుల తాలూకా మానసికతని కూడా అర్థం చేసుకునే పరిస్థితి కూడా మాకు ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం సైనికుడిగా పంపించాలంటే ఆ తల్లికి నిజంగా చేతులకి దండం పెట్టాలి. ఆ తల్లి ధైర్యానికి మాత్రం మనం అందరం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని కొడుకుని బయటికి పంపించేటప్పుడు తిరిగి కొడుకు ఇంటికి క్షేమంగా వస్తున్నాడా లేదా అని 40 సార్లు ఫోన్ చేస్తుంది అమ్మ బస్సు ఎక్కావా, బస్సు దిగావా, తిన్నావా, మళ్ళా వచ్చావా, ఇంటికి చేరుకున్నావా. అంటే ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ కన్న కొడుకు మీద, కన్న కూతురు మీద ఎంత ఆపేక్ష ఉంటుందో మనందరికీ తెలుసు. అయినా కూడా ఒక సైనికుడిని పంపించేటప్పుడు ఆ సైనికుడు బ్యాగ్ తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో కూడా తెలియకుండానే ఆ తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న అని చెప్తారు. ఆ తల్లికి చేతులకి నమస్కరించాలి. అటువంటి ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా త్యాగ ఫలితం, అటువంటి ఎంతో మంది తండ్రుల తాలూకా నిజంగా చెప్పాలంటే కడుపు కోత, ఇవన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని ఒక సైనికులుగా మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టడమే కాకుండా ఈరోజు సొసైటీలో కూడా మీకంటూ ఒక గౌరవం, సొసైటీలో కూడా మీకంటూ ఒక ఆదరణ ఇవన్నీ లభిస్తున్నాయంటే బికాస్ మీరందరూ కూడా సైనికుడు. అందుకే నేను చెప్తా, సైనికులకి ఇచ్చే గౌరవం మన దేవుడికి ఇచ్చే గౌరవంతో ఈక్వల్గా భావించాలి. మనం దేవుడికి ఎంత గౌరవం ఇస్తామో, మనం ఎంతలా పూజిస్తామో, దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులకి లోపలికి వెళ్తాం. ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంతే గౌరవంగా వెళ్ళాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఆ గౌరవం మీకు ఎప్పుడు దక్కడానికి మా వంతుగా మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులోని బ్యూటీనెస్ ఏంటంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగం చేసినా రిటైర్ అయిపోయిన తర్వాత మా పని అయిపోయింది అనుకుంటారు. అదేంటో సైనికుడికి రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తాడు సైనికుడు ఒకటి. నేను ఆ విషయంలో చాలా మందితో చెప్తాను. 2 డిపార్ట్మెంట్ ఉద్యోగం అయిన తర్వాత కూడా పనిచేసేది. ఒకటి సైనిక్స్, 2 పోలీస్. వీళ్ళే యూనిఫామ్ ఉన్నా జరుగుతుంది డ్యూటీ, యూనిఫామ్ తీసి పక్కన పెట్టినా వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఒక్కొక్కసారి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తారు, ఏదో సినిమాలో చెప్పినట్టుగా.
అలాంటి పరిస్థితులు ఒక ఈ డిపార్ట్మెంట్స్కే ఉన్నాయి. అది నిజంగా చాలా గౌరవప్రదమైన డిపార్ట్మెంట్, గౌరవంగా మీరందరూ కూడా చేసే మీ పని. ఈరోజు చాలా మంది రిటైర్ అయిన తర్వాత వచ్చి కొంతమంది సైనికులకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకి పీఈటీస్ కింద కానీ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించేటట్టు కానీ వాళ్ళు ముందుకెళ్తారు. ఒక్కొక్కసారి నేను అనుకుంటా ఉంటాను, మిలిటరీలో పడేయాలని మిమ్మల్ని అంటారు, అటు ఇటు తిరిగే కుర్రవాళ్ళని. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే పదం ఎలా వస్తుందంటే, అరే నువ్వు తినకుండా పోతే తిన్నగా తీసుకెళ్ళి మిలిటరీలో పడేస్తానంటారు. మిలిటరీలో పడేస్తానంటే అక్కడ ఏదో కాదు, డిసిప్లిన్ వస్తారు. అసలు నేను ఇక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, అబౌవ్ 60-70 యువకులే అందరూ కూడా, కానీ చక్కగా ఆరోగ్యంగా ఫిట్గా. ఎస్, అంటే మన డిసిప్లిన్ మనకి ఆరోగ్య హెల్త్ విషయంలోనే కానీ, మీ డిసిప్లిన్ కానీ, మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ఈరోజు మీ అందరికి వచ్చిందంటే మీరు అన్ని సంవత్సరాలు అక్కడ పనిచేయడం. సో ఇలాంటి మీ అందరినీ కూడా, అంటే నేను మరొకటి కూడా చెప్తానండి, అంటే మీరెంత పేట్రియాటిజం ఎలా ఉంటుందంటే మీ అందరిలోని కూడా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, చాలా మందితో మాట్లాడుతుంటా. నేను తెల్లగా ఉంటాను, ఎవరైనా నా పక్కన మాజీ సైనికులు కానీ ఎవరైనా వచ్చారంటే ఈవెన్ ఏ డిపార్ట్మెంట్ వరకు కూర్చున్నా నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను ఒకసారి ఒక అతన్ని అడిగాను, మీకు 2 ఆప్షన్స్, ఒకటి కుటుంబం ఒకటి దేశం ఉంటే మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారంటే ఆబ్వియస్లీ చిన్న పాస్ కూడా ఇవ్వలేదు, చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు, ఆబ్వియస్లీ దేశం అమ్మా. అంటే మేము ఆ దేశం గురించి కమిట్ అయ్యి ఆ దేశం గురించి మా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మేము అందులోకి వెళ్ళామంటే మా కుటుంబం అడ్డొచ్చినా మేము అది దాటి రాలేము, మాకు దేశం ముఖ్యం అని చెప్పిన సంఘటనలు ఎన్నో. అవి కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో అవి కూడా కళ్ళగా కనిపించాయి. నాకు మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా నిజంగా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటన. అక్కడ ఉగ్రవాదులు పహల్గాంలో ఆడవాళ్ళని పక్కన పెట్టి మగవాళ్ళని చంపుతూ ఉంటే మాలాంటి వాళ్ళకి కొంచెం కడుపు రగిలింది, గుండె రగిలింది అంటే అక్కడి నుంచి వచ్చిన మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అమ్మ నేను రిటైర్డ్ సైనిక్ని, నేను ఆర్మ్డ్ ఫోర్స్లో చేశాను, మీరు నాకు ఏమైనా అవకాశం ఇస్తే నేను ఒకసారి వెళ్తాను పహల్గాం. అంటే వాళ్ళ తాలూకా నేచర్ అలా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవటం, మీ తాలూకా ధైర్య సాహసాలని గుర్తు చేసుకోవటం, మిమ్మల్ని అందరినీ మీకు గౌరవించుకోవటం నిజంగా నా పూర్వసం స్ఫూర్తి మీద భావిస్తున్నానండి. ఇందాక మేడం కూర్చొని నా గొప్పతనం ఏదో చెప్తే ఎలా ఉంది తెలుసాము, అది సింహం ముందు కూర్చొని జంక ఫ్లూట్ ఊదుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఒక్కొక్క చరిత్ర నా ఒక్కదాన్ని కాదు, ఇక్కడ ఈ పెద్ద ఆయన నుంచుంటే ఒక చరిత్ర బయటకు వస్తుంది, ఆ పక్కన పెద్ద ఆయన తీసుకుంటే ఒక చరిత్ర వస్తుంది, ఆ వెనకాల అమ్మ దగ్గర అడిగితే ఒక చరిత్ర వస్తుంది. మాదే ఉందండి, రెగ్యులర్గా చదువుకున్నాము, ఆ చదువుకునే వాటిలో దేవుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. కానీ మీలాంటి వాళ్ళ ఎదురుగా నుంచొని మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా మీ అందరికీ సేవ చేసేదానికి, మీ గౌరవం నిలబెట్టేదానికి, రేపు పొద్దున్నే ఎవరైనా కూడా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడానికి ఏ ఆఫీసు చుట్టూ తిరగకూడదు అని సెపరేట్గా ఒక సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అండ్ ఏర్పాటు చేయడమే కాదు, సైనిక్ వెల్ఫేర్ శాఖని కూడా ప్రత్యేకంగా బలోపేతం చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మన మాజీ సైనికులు అందరూ నా దగ్గరికి వచ్చారు, ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అందులో ఇలా సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉందమ్మా అంటే బిలీవర్ నాట్, నేను ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్ళి సార్ సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అంటే ఎప్పటి నుంచో అన్న వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేయండి, దానికి 10 కోట్ల రూపాయలు ఇమీడియట్గా గవర్నమెంట్ తరఫున ఇవ్వండి అని చెప్పిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి ఈరోజు సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది యువతకి మార్గదర్శకులు. ఈరోజు ఒక్కొక్కసారి కడుపు తరిగిపోతుంటుంది, మీలాంటి వాళ్ళేమో ఇప్పటి నుంచో దేశం గురించి సేవ చేసి ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంత డిసిప్లిన్గా ఉంటే, కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్న బేసిక్ కుటుంబ నేపథ్యం నుంచి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలామంది యువత ఈరోజు డ్రగ్స్కి బానిసైపోయి, గాంజాకి బానిసైపోయి వాళ్ళ బతుకులు అంటే వాళ్ళ జీవితాలు పాడు చేసుకునే సందర్భాలు కూడా చాలా చూసాం. నేను మీ దగ్గర నుంచి ఒక హోమ్ మినిస్టర్గానే కాదు,
ఒక తల్లిగా ఒక భారతీయురాలిగా కూడా కోరుకునేది మీ దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఒక డిసిప్లిన్ నేర్పడంలో, వాళ్ళకి జీవితం మీద విలువేంటో తెలియచేయడంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా నేను కోరుకుంటున్నా. మీ అందరి దగ్గర నుంచి సపోర్ట్ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ మాజీ సైనిక్ సంబంధించి వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే యుద్ధంలో చనిపోయిన సైనికులు వాళ్ళ కుటుంబాలని కూడా ఆదుకునే క్రమంలో మేము ఎప్పుడు కూడా ముందుంటున్నాం. వాళ్ళకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా ఇమీడియట్గా ఇప్పుడే నేను సత్యప్రసాద్ గారిని కూడా అడిగా, ఎంత టైం పీరియడ్లో ఇస్తున్నామంటే వితిన్ 6 months 8 months లోపే మనం ఇస్తున్నామండి అని చెప్పారు. ఇప్పుడే నాకు చారేజీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కొంత మేరకు కుటుంబం నుంచి కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అటువంటి దానికి ఒక స్పెషల్ డెస్క్ని ఏదైనా ఏర్పాటు చేయడానికి నేను ఒకసారి హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రత్యేకంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక సైనికులు కూడా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పట్టుకొని వెళ్ళే పరిస్థితి రాకూడదు. వాళ్ళకంటూ ఒక స్పెషల్ డెస్క్ అనేది కంపల్సరీగా అవసరం. ఇప్పుడే ఇక్కడ కూర్చునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా మా డీజీపీ గారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మాజీ సైనికుకి ఏదైనా హెల్ప్ డెస్క్ కావాలి అనుకుంటే కనుక ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇమీడియట్గా దానికి న్యాయం జరిగేటట్టు చేయడానికి నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. డిస్ట్రిక్ట్లో ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్లో ఒకటి పెట్టుకున్నాం. ఎందుకంటే 1,10,000 మంది ఉన్నారు. అందరినీ ఏకదగ్గిగా ఒక దగ్గర పెట్టినా కూడా మీకు న్యాయం జరగదు. సో ఎస్పీ ఆఫీస్లోనే ఒక స్పెషల్ డెస్క్ని ఏర్పాటు చేసుకొని ఎవరైనా ఇలా మాజీ సైనిక్స్ వచ్చారంటే కనుక ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయడానికి, ఎక్కడ కూడా లేట్ చేయకుండా చేయడానికి నేను ఇమీడియట్గా మాట్లాడి అది కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ నోట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా వాళ్ళకి కూడా ఒక న్యాయం జరగాలి. ఇక్కడైనా ఒకటి మాత్రం గవర్నమెంట్ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మాజీ సైనికుల తాలూకా గౌరవం పెంచేదానికి, వాళ్ళని సెక్యూర్గా చూసుకునేదానికి, అదేవిధంగా వాళ్ళని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకునేదానికి ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఈ భూమికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువైపోవడం వల్ల మీ రూల్ రెగ్యులేషన్స్ అని వెళ్తారు, అవతల వాడు అలా ఉండట్లేదు. ఆటోమేటిక్గా మీ భూముల మీదకి కూడా కబ్జాలకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దాని మీద కూడా చాలా సివియర్గా సీఎం గారు యాక్షన్ తీసుకోమని చెప్పారు. కాబట్టి ఎక్కడైనా ఏ ఇష్యూస్ అయినా అటువంటివి ఏదైనా వస్తే జస్ట్ చిన్న మెసేజ్ మన తరపు నుంచి నాకు పెట్టండి. అదర్వైజ్ మన ఎస్పీస్కి కూడా నేను ఒక డైరెక్షన్ ఇస్తాను. ఇంకా మీ అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఇలా మీ పిలిచే ప్రతి ప్రోగ్రామ్కి కూడా నాకు టైం చేసుకొనైనా కంపల్సరీగా వస్తానని మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను. మీ అందరితో పాటు కూర్చుంటే నాకు ఒక ధైర్యం వస్తుంది. ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అని తప్ప మీలాంటి వాళ్ళందరినీ చూసి మేము కూడా మీ మార్గదర్శనం నడిచేదానికి మేము కూడా ముందుంటామని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. మీకు ఎంత చెప్పాను కదా ఇందాక, ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా తక్కువే. మీరు చేసిన సర్వీసెస్ దేశం పట్ల అలాంటి సర్వీసెస్ చేశారు. మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎవరైనా